హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా నాకు ఈరోజు రేపు స్టోరీస్ చెప్పాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే బయటన డీజెస్ అవి ఉన్నాయి, నిమగ్నం అది చేస్తారు అండ్ అందరికీ కిడ్స్కి కూడా హాలిడేస్. సో చెప్పాలి అంటే కొంచెం డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది. మ్యాక్స్ టైం దొరికితే అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ప్లీజ్ అందరూ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచండి. ఒకవేళ స్టోరీని నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పలేను ఏ టైంకి అప్లోడ్ చేయగలను చేస్తాను అని. సో స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. దియ మనోని కలవడానికి ట్రై చేస్తుంది కదా. ఇప్పటికే వారం అయిపోయింది. నాకు అర్థమైంది ఈయన కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. తను అలా నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు నరకంగా అనిపిస్తుంది. ఒకరోజు అయితే తనని కలవాలని రోజంతా ఆఫీస్లో వెయిట్ చేస్తూనే ఉన్నా. ప్రతిసారి తన సెక్రటరీనే వచ్చేవాడు. సార్ మీటింగ్స్లో ఉన్నారు, వర్క్స్తో బిజీగా ఉన్నారు అంటూ చెప్పి వెయిట్ చేయించాడు. చివరికి మను నన్ను కలవకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈవెన్ నేను తనతో మాట్లాడాలని తన కారు వెనక పరిగెట్టా కూడా. అయినా సరే తన కార్ని ఆపకుండా వెళ్ళిపోయారు. చాలా చేశాడు. ఈసారి తన లిమిట్స్ని క్రాస్ చేసేసాడు అనుకుంటుంది. ఆ తర్వాత మను ఇలా అనుకుంటాడు, రియల్లీ ఇదంతా చాలా ఫన్ అనిపిస్తుంది. ఒక వారం నుండి దియాని అవాయిడ్ చేస్తూనే వచ్చా. అవాయిడ్ అంటే దూరం పెట్టడం కాదు, ఇదొక రకమైన రివెంజ్, ఇదొక రకమైన ప్రైడ్. నా గర్వాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇలా చేశా. తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని రూమ్ బయటన అందరికన్నా ఇంపేషెన్స్గా ఎక్కువ నేనే వెయిట్ చేశా. అలాంటిది తను కళ్ళు తెరిచాక ఫస్ట్ అడిగింది నా గురించి. తన నోటి వెంట వచ్చిన ఫస్ట్ పదం మను. ఆ క్షణం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే వెంటనే దియాని చూడాలని, తన్ని హక్ చేసుకోవాలని అనిపించింది. కానీ దానికి నా గర్వం అడ్డొచ్చింది. రోజు ఇదంతా చాలా సరదాగా అనిపించేది. తనను అలా చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడిని. ప్రతిరోజు నన్ను కలవాలని వచ్చేది, కానీ కలవలేక డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోయేది. తన పేరెంట్స్ మా ఇంటికి వచ్చారని మామ్ చెప్తే నాకు నిజంగానే షాక్. ఎక్కడ యూఎస్ వెళ్ళిపోతుందో అని భయపడ్డా. కానీ తను నా కోసం ఆగిపోయింది. ఇంకా చాలు, ఈ గేమ్ని ఇంతటితో ఆపేస్తా. నాకు కావాల్సింది వెళ్ళి తెచ్చుకుంటా. తన పాకెట్లో నుంచి ఆ రింగ్ బాక్స్, చెప్పాను కదా ఎప్పుడు పాకెట్లో పెట్టుకుని తిరుగుతాడని, ఆ రింగ్ని అప్పటి నుంచి. సో ఆ బాక్స్ తీసి ఈ రింగ్ తన్ని ప్రపోజ్ చేద్దామని ఫస్ట్ టైం తన కోసం కొన్నా. అప్పటి రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఇదే సేమ్ రింగ్తో తన్ని తిరిగి ప్రపోజ్ చేస్తా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఐ హోప్ ఈసారి తను ఖచ్చితంగా ఓకే చెప్తుంది. యా, రెడ్ రోజెస్ మర్చిపోకుండా రెడ్ రోజెస్ కూడా తీసుకోవాలి. వెంటనే ఒక ఈవెంట్ మేనేజర్కి కాల్ చేసి తనకి ఎలా కావాలో అలా అరేంజ్ చేయించుకుంటాడు. ముందులాగానే సేమ్ రెస్టారెంట్, సేమ్ ప్లేసు. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు 7 o'clock ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు దియాని ప్రపోజ్ చేద్దాం అక్కడ తీసుకెళ్ళి అనుకుంటాడు. ఈలోపు మను క్యాబిన్లోకి శిరీష్లో వస్తారు. మనుని అలా చూసి ఫైనల్లీ మూవ్ ఆన్ అయిపోయావన్నమాట. గుడ్ మను, ఇప్పటి నుంచి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అంటాడు రిషి. మను ఈవెంట్ మేనేజర్తో కాల్ చేసి అయ్యిందా లేదా అని కనుక్కుంటాడు కదా. సో అదేమన్నా విన్నారేమో అడిగారు అనుకుంటా. కోర్స్ నా ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించను, అందుకే తనకి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యా అంటాడు. సీరియస్లీ, కనీసం ఒక ప్రాపర్ డేట్కి కూడా తీసుకెళ్లకుండా, కొన్ని రోజులైనా తనతో టైం స్పెండ్ చేయకుండా అంత డైరెక్ట్గా ఎలా ప్రపోజ్ చేసేస్తావు? ఓకే, అది వదిలే, ఇంతకీ అమ్మాయి ఎవరు అని రిషి అడుగుతాడు. వాట్ డూ యూ మీన్? మాట్లాడకుండా తనెవరో తెలియకుండా అంటే ఏంటి అర్థం? నేను ఇంకెవరిని ప్రపోజ్ చేస్తాను మ్యాన్? ఆబ్వియస్లీ ఇట్స్ దియా. అయినా నువ్వు అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగావు అని మను అనగానే ఏంటి అని ఒక్కసారిగా రిషి శిరీష్లు అరుస్తారు. ఎందుకు ఇద్దరు అంత గట్టిగా అరుస్తున్నారు, ఏమైంది అని మను అడుగుతారు. ఈరోజు దియా మ్యారేజ్ అని అరుస్తారు మళ్ళీ. ఈసారి మనుకి షాకు. ఏంటి అని మను అరుస్తాడు. ఈసారి నేనేమైనా తప్పుగా విన్నానా? నో 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 నో, తను దియాకే మ్యారేజ్ అన్నాడు. మనుకు మొత్తం బాడీ అంతా చల్లబడిపోతుంది రిషి చెప్పింది విని. దియాకి మ్యారేజ్ ఏంటి? నాకు అసలు ఒక్క క్లూ కూడా లేదు. మనుకి నోట మాట కూడా సరిగ్గా రాదు. వాట్ ఏమన్నారు? దియాకి మ్యారేజ్ ఏంటి? అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతాడు కొంచెం వీక్గా. ఏమైంది మను, సడన్గా ఎందుకు అలా అయిపోయావు అంటూ కొంచెం మారా తీస్తాడు రిషి. ఏమైందో అర్థం కావట్లేదా? అయినా ఇదంతా మీరు ముందే ఎందుకు చెప్పలేదు నాతో అని అరుస్తాడు. అంటే నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు అనుకున్నాము. లాస్ట్ 1 week నుంచి కూడా నువ్వు తన్ని చాలా ఏదో అసహ్యించుకుంటున్నట్టు తన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు కదా. చాలా అవాయిడ్ చేసుకుంటూ వచ్చావు. తను ఒక రోజంతా ఆఫీస్లో నీ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం తన్ని మీట్ అవ్వకుండా వెళ్ళిపోయావు. వి థింక్ మేమంతా నీకు తను అవసరం లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది మను, నువ్వు ఇంకా
దియాని లవ్ చేస్తున్నావా అనేసి శిరీష్ అడుగుతాడు. ఆఫ్ కోర్స్ ఐ లవ్ హెర్, విల్ లవ్ హెర్ ఫర్ ఎవర్. తను ఇంత తప్ప నేను ఎవరిని ప్రేమించను, విల్ ఆల్వేస్ లవ్ హెర్. తను నన్ను చాలాసార్లు రిజెక్ట్ చేసింది, అందుకని నేను ఏదో చిన్న రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నా అంతే. రివెంజ్ అంటే అది కూడా పెద్ద సీరియస్ ఏం కాదు, ఏదో సరదాగా ఒక ప్రాంక్లా చేసా అంతే. ఇదంతా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. తనకి నిజంగానే ఈరోజు పెళ్ళా అని మళ్ళీ అడుగుతాడు. ఎస్ మను, ఆఫ్ కోర్స్. తన మ్యారేజ్ విషయం నాతో చెప్తుంటే శిరీష్ కూడా నాతో ఉన్నాడు. నేను ఈవినింగ్ కుదరదు అన్నా సరే మామ్ నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళింది. నాతో పాటు శిరీష్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళా. మేము ఆ షాప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సేమ్ టైం తను స్నేహ తన మామ్తో కలిసి వాళ్ళు కూడా చాలా షాపింగ్ బ్యాగ్స్తో షాప్ నుంచి బయటకు వస్తున్నారు అని రిషి బ్రేక్ ఇస్తాడు. తర్వాత శిరీష్ కంటిన్యూ చేస్తాడు. యాక్చువల్గా మొన్న దియా యూఎస్ వెళ్ళిపోతుందని స్నేహ నాతో చెప్పింది. సో ఆ షాపింగ్ అంతా దానికోసమే అనుకుని వాళ్ళని అడిగాం. దియా చెప్పడానికి చాలా హెసిటేట్ చేసింది, కానీ అప్పుడు స్నేహ చెప్పింది వాళ్ళ మామ్కి ఎవరో కొందరు దూరపు బంధువులు ఉన్నారంట. వాళ్ళ కుటుంబాలు రెండు ఇప్పటి వరకు చాలా దూరంగా ఉన్నాయంట. సో వీళ్ళ మ్యారేజ్తో వాళ్ళు తిరిగి దగ్గర అవ్వచ్చు అనుకుని తన రిలేటివ్స్ అబ్బాయితోనే దియాకి మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. దియా వాళ్ళ ఫాదర్ కూడా తను హ్యాపీగా ఉండడమే తనకు కావాలి. సో తను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండడమే ఆయనకు కావాలి. సో దానికోసం దియా కూడా ఒప్పేసుకుంది. తన మ్యారేజ్ అని తెలిసి మేము కూడా నీలానే ఫుల్ షాక్. నువ్వు కూడా తన్ని దూరం పెట్టడంతో నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు కదా అనుకున్నాము. మేబీ తన మ్యారేజ్ గురించి చెప్పడం కోసమే నీ కోసం వెయిట్ చేసిందేమో. ఈరోజు 3 o'clockకి తన మ్యారేజ్ ఒక చర్చ్ రోడ్లో ఉంది కదా, అక్కడే అని శిరీష్ చెప్తాడు. నో 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 రిషి, ఈ మ్యారేజ్ జరగకూడదు రిషి, నాకు తను కావాలి. తను అలా ఎలా మ్యారేజ్ చేసుకుంటుంది, తను నాది, తను నాకు కావాలి, ప్లీజ్ రిషి. మనం ఎలా అయినా సరే ఈ మ్యారేజ్ని ఆపాలి. నువ్వు ఇంకా ఫుల్ బ్రోకెన్ అయిపోతాడు అనమాట, పీసెస్ కింద. అయినా సరే స్టిల్ ఎలా అయినా సరే ఈ మ్యారేజ్ని ఆపాలని కొంచెం స్ట్రెంత్ తెచ్చుకున్నాడు. నేను బ్రతుకున్నదే తన కోసం, 24/7 తననే ప్రేమిస్తూ ఉన్నా. అలాంటిది తను వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటుందంటే వేరే వాళ్ళకి నేను ఎలా ఇవ్వగలను తనని? దియా నాది, ఐ లవ్ హెర్, నేను ఎవ్వరికి ఇవ్వను తన్ని అనుకుంటాడు. అదెలా కుదురుతుంది మనో? టైం ఆల్రెడీ 2:30 అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో తన మ్యారేజ్. ఇంత ట్రాఫిక్లో మనం అక్కడికి ఎలా వెళ్ళగలం చెప్పు అని రిషి అంటాడు. ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ నో. నాకు మాత్రం నా దియ కావాలి. పెళ్లి చేసుకోవడానికి వాడెవడు? నా దియాన్ని నేను తీసుకొచ్చేసుకుంటా. పెళ్లి ఎలాగైనా సరే ఆపుతా అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ అరుస్తాడు. కానీ ఎలా మను, చర్చ్ రోడ్లో చాలా చర్చెస్ ఉంటాయి, వాళ్ళు ఏ చర్చ్ అన్నారో కూడా ఆ నేమ్ ఐడియా లేదు అంటూ కొంచెం ప్యానిక్ అవుతూ శిరీష్ చెప్తాడు. అయితే స్నేహకి కాల్ చేసి అడుగు అని అరుస్తాడు మను. శిరీష్ వెంటనే స్నేహకి కాల్ చేస్తాడు, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ముగ్గురు మను కార్లో స్టార్ట్ అవుతారు చర్చ్ రోడ్కి వెళ్ళడానికి. దారిలో ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ మీద అరుస్తూనే ఉంటాడు మను చాలా ఇంపేషెన్స్గా. శిరీష్ అయితే ఆ చర్చ్ అడ్రస్ కోసం వసుకి స్నేహకి కాల్ చేస్తూనే ఉంటాడు. ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.